పశ్చాత్తాపం అంటే ఏంటంటే లీవ్ అండ్ టర్న్ అవే, అంటే పశ్చాత్తాపం అంటే విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం అని అర్థం. హిబ్రూ పదంలో దాని అర్థం అది. ఉదాహరణకి బాటిల్ ఉంది, ఇది నేను చేసే పాపం, నేను పట్టుకున్న పాపం అని నాకు తెలుసు, నేను చేస్తున్న పాపం, నేను పట్టుకున్న పాపం అని తెలవడం ఏంటంటే మారు మనసు. పశ్చాత్తాపం అంటే ఏంటంటే దీన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం, ఇది పశ్చాత్తాపం. చాలామంది చేసే విషయం ఏంటంటే నేను చేస్తున్న పాపం అని తెలిసినా, నేను పట్టుకున్న పాపం అని తెలిసినా దాన్ని అలాగే పట్టుకొని దేవుని వైపు తిరిగి ప్రభువా మా పాపాలు క్షమించి ప్రభువా అంటున్నాం మనం. ఇది మనం పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేము, కానీ దేవుణ్ణి ఏం చేస్తాం మనం? ప్రభువా నా పాపాలు క్షమించి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నాం. మరి మనం పాపం విడిచిపెట్టడానికి సిద్ధంగా లేనప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. అందుకుని యేసుప్రభు వారు ఏమన్నారంటే, దేవాలయంకి వచ్చి మీ బలి అర్పించడానికి వచ్చినప్పుడు, దేవాలయంలో మీరు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు మొదటిగా మీరు అర్పించాలనుకున్న బలిని అక్కడ ఆపి, మీరు చెయ్యాలనుకున్న ప్రార్థన అక్కడ ఆపేసి చేయకుండా మొదటిగా ఇంటికి వెళ్ళి, ఇంటికాడ ఎవరితో అయితే మీకు రాజీ లేదో, ఎవరితో అయితే మీకు సమాధానం లేదో, ఎవరితో అయితే మీకు గొడవలు ఉన్నదో, ఎవరి మీద అయితే పక్షపాతం మీరు చూపిస్తున్నారో ముందు వారితో సమాధాన పడండి. ఆ తర్వాత నా మందిరానికి వచ్చి మీరు చేయాలనుకున్న ప్రార్థన చేయండి, ఇవ్వాలనుకున్న బలి అర్పించండి. అప్పుడు మాత్రమే మీ ప్రార్థన నేను ఏం చేస్తాను, మీ బలిని నేను ఏం చేస్తాను, స్వీకరిస్తాను. అప్పుడు మాత్రమే మీ ప్రార్థనకి జవాబిస్తాను. అందుకు ఈ మాట మీరు తెలియకుంటున్నారో మరి తెలియకంటున్నారో తెలియదు, కానీ పరలోక ప్రార్థన చదివినప్పుడు మీరు మాట చదువుతున్నారు, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం నువ్వు క్షమించు ప్రభువా అనే పదం మనం పలుకుతున్నాం. అంటే నేను క్షమించకపోతే నువ్వు క్షమించాల్సిన అవసరం లేదు,